అన్నవరపాడు 2వ లైన్లోని శ్రీ సూర్య విద్యానికేతన పాఠశాలలో 25వ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. ముందుగా కరస్పాండెంట్ రామాల వెంకటరామరెడ్డి మరియు శ్రీమతి విజయలక్ష్మి, ప్రిన్సిపాల్ బిఎస్ఆర్ శాస్త్రి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. యూకేజీ చిన్నారులకు గ్రాడ్యుయేషన్ కార్యక్రమం నిర్వహించి సర్టిఫికెట్లు అందజేశారు. యూకేజీ చిన్నారి అన్సారియా ఇంగ్లీష్ లో మాట్లాడిన విధానం తల్లిదండ్రుల ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ తర్వాత ఎల్కేజీ నుండి 5వ తరగతి వరకు పిల్లలు వేరువేరు పాటలకు వేర్వేరు పద్ధతుల్లో ప్రదర్శననిచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీ కాలనీ మాధవి మరియు మద్దిరాలపాడు బ్రాంచ్ ప్రిన్సిపాల్ విజయలక్ష్మి మరియు శ్రీసూర్య జూనియర్ కళాశాల ఇన్ఛార్జ్ శారదా రాణి మరియు వైస్ ప్రిన్సిపాల్ అనురాధ మరియు సెక్షన్ ఉపాధ్యాయులు సిద్ధిలింగయ్య, అన్వర్, సాయినాథ్, శ్రీనివాసరావు, నరేంద్ర, నాగమణి, ఉమా, మణి, టీనా, అసైనా, అస్సాన్బి, ఇందిరాదేవి మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. అనంతరం జాతీయ గీతంతో కార్యక్రమాన్ని ముగించారు.
థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.
పోతున్నవే ఓ సిన్నారాములమ్మ చెమ్మగిల్లి ముద్దియవే చూపించవే నాపై ప్రేమ నల్ల నల్లని కళ్ళతో నా సొక్కు నడుముతో నాగవే చేస్తివే గుండె గాలిలో తేలుతూ ఆరాటలాడుతూ నీ ఒళ్ళోనే వాలేనే చుట్టూ దిక్కున్నావే ఓ సిన్నారాములమ్మ చెమట సుక్కోలు తీసయ్యే నీ సిగల కుంగుకే ముడివయ్యవే సెంటలోనే ఉండవే సీకటలో మెరిసే సుక్కలాగా గుండెలో నా దాగవే నీటిలో నా నీడ చూస్తుంటే ఈ వేళ నీ బొమ్మలా ఉన్నదే నీ చేతి నత్తేసి కలలన్నీ చెరిపేసి కాలాన్ని మార్చకే ఎక్కడున్నా ఎదురయ్యే నీ సన్నజాజి నవ్వులే సక్కనైనా సొగసులే నాకిచ్చి స్వర్గంలో బంధించవేడు Sign me up.
అంటూనే గుర్రదో గుర్రదో తోటకాడకొచ్చిందా గుర్రదో గుర్రది పచ్చి పచ్చి అంటూనే పిల్లదో పిల్లదో పళ్ళొట్టుకొచ్చిందో పిల్లదో పిల్లదో రాను రానంటూనే చిన్నదో చిన్నదో రాముడి గుడికొచ్చే చిన్నదో చిన్నదే ఏం పండిసు I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that, spitting slow, spitting fast. To all. I'm very glad to talk with you all this evening for almost 15 years. 15 సంవత్సరాలు అయిపోయింది నేను ఈ స్కూల్లో చదివాను. 10th వరకు ఇక్కడే చదివాను. ఇప్పుడు ఇట్లాంటి స్టాండర్డ్స్ ఇలాంటి నాలెడ్జ్ ఉన్న స్కూల్స్ చాలా తగ్గిపోతున్నాయి. సో ఈరోజు నేను స్టూడెంట్స్ అందరికీ చెప్పాలనుకుంటుంది జస్ట్ డమ్గా చదువుకుంటా వెళ్ళకుండా టెక్నాలజీ పరంగా చదువుకొని అందరు పైకి రావాల్సిందిగా కోరుచున్నాను. అలాగే మీకున్న టీచర్స్ని వాళ్ళ నాలెడ్జ్ని ఫుల్ ప్లెడ్జెడ్గా ఉపయోగించుకొని మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా అడిగి చెప్పించుకుంటూ మంచిగా చదువుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సంజయ్ గారు, ఇంకా ఎవరన్నా మీ యొక్క వ్యూస్ ఈరోజు మనం ప్రత్యేకంగా ప్రీ ప్రైమరీ వాళ్ళకి గ్రాడ్యుయేషన్ డేస్ అది జరుపుకున్నాం. అలాగే ప్రైమరీ వాళ్ళకి అంటే 1 to 5th వాళ్ళకి యాన్యువల్ డే సెలబ్రేషన్స్గా జరుపుకుంటూ ఉన్నాం. మీకు తెలుసు ప్రతి సంవత్సరం మేము ఇలాంటి కార్యక్రమాలు ప్రతి క్యాంపస్లో 2-3 సార్లు చేస్తూ ఉంటాం. అంటే ఇదే కాదు, స్టూడెంట్స్కి కావాల్సినటువంటి ఫీల్డ్ ట్రిప్స్ కానీ, ఈవెన్ సైన్స్ డే సెలబ్రేషన్స్ కానీ, ఇలా
INTS లాంటి ఒక ప్రెస్టీజియస్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ చేయడం కానీ, డిఫరెంట్ కాంపిటీషన్స్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఏవైతే జరుగుతున్నాయో ప్రతి కాంపిటీషన్కి మా పిల్లలు వెళ్తుంటారు. వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒక స్థాయిలో వాళ్ళు మెడల్స్ గెలుచుకొని వస్తూ ఉంటారు. దీని అంతటికి కారణము దాన్ని వెనుకున్నటువంటి టీచర్స్. ఈ సందర్భంగా వాళ్ళందరినీ అభినందిస్తున్నారు. అయితే మీరందరూ ఒకటి గమనించాలి, 5th క్లాస్ అయిపోయిన తర్వాత అంటే ప్రతి స్టూడెంట్కి ఇంచుమించు 10 సంవత్సరాలు దాటి ఉంటాయి. దానేంటి అనేది కొంత అవగాహన ఉంటుంది. పడితే దెబ్బ తగులుతుంది, లేకపోతే పలానా దానివల్ల మనకి ఇబ్బంది వస్తుంది అనేటువంటి అవగాహన వస్తుంది. కానీ 4 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల వరకు ప్రీ ప్రైమరీలో వాళ్ళకి ఏం తెలియదు పాపం. ఏది కాలుతుంది, ఏది తెగుతుంది, పడితే దెబ్బ తగులుతుంది, ఏం తెలియదు. ఆ స్టేజీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి మనిషి కూడా. నేను ప్రత్యక్షంగా పరిశీలించి మాట్లాడుతున్నటువంటి మాటలు. ఎందుకంటే ఆ స్టేజ్లో స్కూల్కి వెళ్ళాలనేటువంటి ఆపేక్ష, స్కూల్కి వెళ్ళాలి అనేటువంటి ఆ ఫీలింగ్ అనేది ఉండటం చాలా చాలా అవసరం. దానికి ప్రధానమైనటువంటి కారణం వాళ్ళకి అందుబాటులో ఉన్నటువంటి టీచర్స్. నాకు తెలియటమే కాదు, నేను నమ్మినటువంటిది ఏంటంటే ప్రతి వ్యక్తికి ప్రీ ప్రైమరీలో వాళ్ళు ఎవరైతే టీచర్స్ని ఫేస్ చేశారో వాళ్ళకి ఎల్లకాలం గుర్తుండిపోతారు. అక్కడి నుంచి 1 to 5th వరకు నిజంగా స్టడీస్లో ఎంటర్ అవుతారు. కాబట్టి ఒకసారి 10 సంవత్సరాలు వచ్చినంటే ఒక పిల్లవాడు సరిగ్గా పెరిగాడు అని అంటే ఇక అక్కడి నుంచి 6th క్లాస్ నుంచి ఆటోమేటిక్గా వాళ్ళు ఒక అవగాహన, ఒక ఛానల్లో వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి ప్రీ ప్రైమరీలోనే మనము పేరెంట్స్గా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ పిల్లవాడు ఇక మనం తర్వాత అంతా బాధపడాల్సిన అవసరం రాకుండా ఆ పిల్లవాడు ముందుకు వెళ్ళిపోతాడని చెప్పి తెలియజేస్తూ, కేవలం స్కూల్కి పంపిస్తున్నామా లేదా అనేటువంటిది కాకుండా ఇవాళ చాలామంది పేరెంట్స్ ఉన్నారు, టైంకి బుక్స్ ఇవ్వట్లేదు, పర్ఫెక్ట్ యూనిఫామ్తో పంపట్లేదు. అంటే మనమే మన పిల్లల్ని పర్ఫెక్ట్ యూనిఫామ్తో స్కూల్కి పంపకపోతే మరి వాళ్ళు ఏ విధంగా డెఫినెట్గా ఆ టీచర్స్ అడుగుతారు, ఏంటి యూనిఫామ్ తీసుకొని రా, యూనిఫామ్లో లేవు అని అడుగుతారు. ఖచ్చితంగా మనసు కష్టపెట్టుకుంటారు. మరి మనసు కష్టపెట్టుకునేటువంటి పిల్లవాడు రేపటి రోజున మళ్ళా స్కూల్కి రావాలని అనిపించదు. కాబట్టి ఇవన్నీ మనసులో పెట్టుకొని మీరు ముందుగా మీ పిల్లల్ని ఒక ఉన్నత స్థాయి వ్యక్తికి, కుటుంబానికి సంబంధించినటువంటి పిల్లవాడిగా చూడటానికి పుస్తకాలు అందించడం, యూనిఫామ్లు టైంకి పంపించడం, ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా ముందుకు వెళ్తారు. కానీ నేను మరి ముఖ్యంగా నేను గమనించింది ఏంటంటే ఒక పిల్లవాడి జీవితంలో ప్రైమరీ టీచర్స్ అనేటువంటి వాళ్ళు చాలా ముఖ్యమైనటువంటి రోల్ ప్లే చేస్తారు. వాళ్ళందరికీ మనం ఎంత నేను శాలరీలు ఇచ్చినా, మీరు థ్యాంక్స్ చెప్పినా అవి ఏవీ సరిపోవు. అందుకని మరొకసారి వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తూ, ఇలాగే మీరు మీ యొక్క బాధ్యతలను గుర్తెరిగి పిల్లల యొక్క అవసరాలను గుర్తించి వాళ్ళకి ఇంకా ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ ఎడ్యుకేషన్ని మీరు సరిగ్గా వాళ్ళు అందుకునేలాగా చేయాలని చెప్పి మరొకసారి మా టీచర్స్ అందరికి మనవి చేస్తూ, కానీ ఇంతమంది అంటే 5th క్లాస్ వరకు జరుపుతున్నటువంటి కార్యక్రమాన్ని ప్రోత్సహించడానికి నేను ఇంతవరకు ఎప్పుడు కూడా ఇంత రెస్పాన్స్ పేరెంట్స్ నుంచి నేను చూడలేదు. కాబట్టి మరొకసారి ఈ కార్యక్రమానికి వచ్చి పిల్లలందరినీ బ్లెస్ చేసి వాళ్ళతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేసి ఈవినింగ్ మాతో సెలబ్రేట్ చేసుకున్నందుకు మరొకసారి ధన్యవాదాలు. కరెస్పాండెంట్ రామ వెంకటరామరెడ్డి గారు, టుడేస్ స్పెషల్ ఇన్వైటీ డాక్టర్ జి విజయవాణి గారు, రెస్పెక్టెడ్ పేరెంట్స్, మై డియర్ cute children, very good evening to all of you. Today really our children performed, rocked the show. Their performance is highly amazable. I request all the parents on behalf of all the children just to give a big round of applause to them. So that is very, very important it is. In this academic year, we have received many prizes in all fields. We excelled in all fields. Curricular activities, co-curricular activities, extracurricular activities,
And all the competitions, wherever we participate, there we received a huge number of prizes, enormous prizes. Today, I think you might have observed in INTSO, International Talent Search Olympiad examination, our students stood state level 2nd, 3rd, 4th, and many students got consolation prizes. They received big prizes also. So really, I appreciate all the students who won the prizes. And not only that one, in education also, IIT examinations and essay writing competition, elocution competition. So in our school, we give more priority to all-round development of a student. All-round development means not only getting marks. The marks are only a part of education. We have to get moral values. Without values, there is no meaning for education. So money comes and goes. Money comes and goes. But moral comes and grows. So I request all the parents just to take care of your children. Because especially after Corona, there is a lot of changes in the mindset of students. I think you might observe. And not only that one, you also have only one child, 2 children. So take more care about them. So sometimes that overcare it is. I think more care, it is overcare. So I have my opinion, we are taking more care on our students, overcare on our students. So that may spoil our child's life also. So we have to take steps. We have right to punish them. Whenever they do mistake, punish them. Correct them. Who will correct them? Either yourself or ourselves. Otherwise, correct, they will become notorious citizens for country. So it is our responsibility, either as a parent and as a teacher, our responsibility is to look after our children in a proper way. So take care of them. My sincere request to all of you. Wish all the best.